ఉగ్రవాదులకి అసాంఘిక శక్తులకి స్థిరమైన ప్రభుత్వం ఉండకూడదు. అస్థిర రాజకీయాలు నడవాలి, బుజ్జగింపు రాజకీయాలు నడవాలి. ఉన్మాదపు చర్యలు జరుగుతూ ఉన్నా ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉండాలని కోరుకుంటారు. ఇప్పుడు వాస్తవంగా కేంద్రంలో బలమైన ప్రభుత్వం వచ్చింది. అయితే గతం కంటే బలం తగ్గేటప్పటికి ఉగ్రవాదులకు ఉత్సాహం వచ్చింది. ఉన్మాదపు చేష్టలు వరుసపెట్టి చేస్తున్నారు. గత 10 ఏళ్లలో కాశ్మీర్లో పరిస్థితులు దారికొచ్చినాయి అనుకుంటున్నటువంటి వేళ మళ్ళీ పాత రోజులకు వెళ్తుందా అన్నటువంటి ఆందోళన కనబడుతోంది. ఎందుకంటే తాజాగా జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రఘటనలు కలకలం రేపుతున్నాయి. గత 3 రోజుల వ్యవధిలో 3 సార్లు ఉగ్రవాదులు పంజా విసిరారు. రియాసీ దగ్గర ఆదివారం జరిగిన బస్సు మీద దాడి ఘటన మరొక ముందు మంగళవారం రాత్రి నుంచి జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లో ఒక సిఆర్పీఎఫ్ జవాన్ అమరుడు కాగా 6 భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 2 ఉగ్రవాదులు సైతం హతమయ్యారు. డోడా జిల్లాలోని భద్రవాహ్ పఠాన్కోట్ రహదారి మీద చటల్గాల ఎగువ భాగంలో ఉన్న ఉమ్మడి చెక్పోస్ట్ మీద ముష్కర్లు కాల్పులు జరిపారు. ఈ దాడిలో రాష్ట్రీయ రైఫిల్స్కి చెందిన 5 సైనికులతో పాటు ఓ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గాయపడినట్టు అధికారులు చెప్పారు. మరోవైపు కదువా జిల్లా సైదా సకాల్ గ్రామంలో నక్కిన ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు చేపట్టాయి. తప్పించుకునే క్రమంలో ముష్కర్లు విచక్షణారహితంగా జరిపిన కాల్పులో సిఆర్పీఎఫ్ జవాన్ కబీర్ దాస్ తీవ్రంగా గాయపడ్డారు. మధ్యప్రదేశ్కి చెందిన ఈయన సమీపంలోని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలో హీరానగర్ సెక్టార్లోని ఒక ఇంటిపైన ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ ఇంటి యజమాని గాయపడ్డారు. ఇంటిపై కాల్పులు జరగడానికి ముందు ఉగ్రవాదులు పలు ఇళ్లకు వెళ్లి తాగేందుకు నీళ్లు అడిగారు. తమ కదలికలపై గ్రామస్తులకు అనుమానం వచ్చిందని గ్రహించి ఆ ఇంటిపై వాళ్ళు దాడి చేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు పారామిలిటరీ బలగాలతో కలిసి సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ చర్యలో భాగంగా జరిగిన కాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. మరొకరి కోసం డ్రోన్ల సాయంతో గాలింపు చేపట్టగా 15 గంటల ఆపరేషన్ తర్వాత భద్రతా దళాలు బుధవారం మధ్యాహ్నం 2వ ఉగ్రవాదిని కూడా మట్టుపెట్టాయి. ఈ ఆపరేషన్లో 2 సీనియర్ అధికారులు ఉన్న వాహనానికి బుల్లెట్లు తగిలినప్పటికీ వాళ్ళు సురక్షితంగా బయటపడినట్టు భద్రతా దళాలు చెప్పాయి.